ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అతి త్వరలో ఒక సంచలనం నమోదు కాబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కీలక నేత కేవీపీ రామచంద్రరావు వైసీపీ అధినేతతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో ఒక కుదుపు ఖాయం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న కేవీపీ రామచంద్రరావు, దివంగత సీఎం రాజశేఖర రెడ్డి మధ్య ఉన్న బంధం అందరికీ తెలిసిందే. కేవీపీని వైఎస్ ఆత్మ అని కూడా పిలుస్తారు. అంతట్లా ఉండేది వారిద్దరి మధ్య బంధం. తెర వెనక రాజకీయాలు నడపడంలో సిద్ధహస్తుడు కేవీపీ. అటువంటి నేత వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట అడుగులు వేయలేదు. కానీ ఇప్పటికీ వైఎస్ కుటుంబాన్ని అభిమానిస్తూనే ఉంటారు. అటువంటి నేత జగన్ త్వరలో కలవనుండడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. రాజశేఖర రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగారు కేవీపీ. తెర ముందు రాజశేఖర రెడ్డి మెరిస్తే తెర వెనుక మాత్రం కేవీపీ ఉండేవారు. అదే సమయంలో జగన్తో సైతం ప్రత్యేక సంబంధాలుండేవి. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడూ వ్యక్తిగత కామెంట్లకు దిగలేదు. జగన్తో తనకున్న అనుబంధం తెగిపోయేది కాదని కూడా తేల్చి చెప్పేవారు. తాను జగన్తో ఎందుకు లేనన్న విషయం అప్రస్తుతమని దాటవేశారు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉండగా కేవీపీ ఆనందంతో మురిసిపోయేవారు. అయితే ఇప్పుడు అదే కేవీపీ జగన్మోహన్ రెడ్డిని కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్ని తెర వెనుక ఉన్న వ్యూహం ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి బయటపడుతోంది. జగన్ సైతం ప్రజల్లోకి వచ్చి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తున్నారు. అయితే ఇది పొలిటికల్ అజెండా లేకుంటే వ్యక్తిగతమా అన్నది తెలియాల్సి ఉంది. ఈ భేటీ వెనుక 2 అంశాలు దాగి ఉన్నాయి. ఒకటి, కేవీపీ వైసీపీలోకి వెళ్లి రాజశేఖర రెడ్డి మాదిరిగా జగన్ కు సలహాలు సూచనలు ఇవ్వడం, లేకుంటే జగన్ ను కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేయడం. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసేందుకు జగన్ అంగీకరించారు. ఆ విషయం కేవీపీకి కూడా తెలుసు. అయినా సరే భేటీకి సిద్ధపడుతున్నారంటే కేవీపీ స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం రాజశేఖర రెడ్డికి ఇచ్చిన మాట కోసమే కేవీపీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని రాజశేఖర రెడ్డి బలంగా భావించారు. అందుకోసం చివరి వరకు పరితపించారు. కానీ అకాల మరణం పొందారు. అయితే ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో గతంలో కేవీపీకి గౌరవం లభించడం లేదు. మొన్నటికి మొన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. పైగా ఏపీలో ఉన్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ తరుణంలో తన అల్లుడు జగన్ను వెతుక్కుంటూ రామచంద్రరావు వెళ్తున్నట్లు సమాచారం. ఏపీలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. అయితే వీరి భేటీ వెనుక ఉన్న అజెండా ఏంటన్నది స్పష్టంగా తెలియడం లేదు.